భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో 4వ టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ దట్టమైన పొగమంచు మరియు పొల్యూషన్ కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయింది. ఒక్క బంతి కూడా వేయకుండానే మ్యాచ్‌ను ఎంపైర్లు రద్దు చేశారు. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా 6:30కే టాస్ జరగాలి. కానీ దట్టమైన పొగమంచు వల్ల టాస్ ఆలస్యమైంది. అంపైర్లు 6 సార్లు మైదానాన్ని పరిశీలించారు. రాత్రి 9:30 వరకు వేచి చూశారు. మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయడానికి ప్రయత్నించారు. కానీ పరిస్థితులు మెరుగుపడకపోవడంతో చివరకు మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితులు చూసి స్టేడియంలోకి వచ్చిన వేలాది మంది క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరు టికెట్ రీఫండ్ డిమాండ్ చేస్తూ నిరసన కూడా తెలిపారు. లక్నోలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400కి పైగా ఉండడంతో ఆరోగ్యపరంగా కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. హార్దిక్ పాండ్యా మాస్క్ ధరించి వార్మప్ చేస్తున్న దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. మొదటి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. రెండో దానిలో దక్షిణాఫ్రికా, మూడో దానిలో మళ్లీ భారత్ విజయం సాధించింది. ఇప్పుడు సిరీస్‌లోని చివరి మ్యాచ్ డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే కీలక మ్యాచ్‌గా మారనుంది. భారత్ గెలిస్తే సిరీస్ విజయం, దక్షిణాఫ్రికా గెలిస్తే సిరీస్ డ్రా అవుతుంది. ఈ ఘటన బీసీసీఐ షెడ్యూలింగ్‌పై కూడా చర్చకు రేకెత్తించింది. డిసెంబర్లో ఉత్తర భారతంలో పొగమంచు సాధారణమే కదా అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా అభిమానులు ఇప్పుడు అహ్మదాబాద్ మ్యాచ్‌ను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా సిరీస్‌ను క్లీన్ చేయగలదా చూద్దాం.